పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు ప్రాణాలు వదిలాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా కరెంటు షాక్ తో మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ లోని కొమ్మగూడెంకు చెందిన భూక్యా యాకూబ్ కు రేపు పెళ్లి. ఇల్లంతా సందడిగా ఉంది. అయితే నీళ్ల కోసం ఇంట్లోని బోర్ మోటార్ను రిపేర్ చేస్తూ ఉండగా అతనికి కరెంటు షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మహబూబాబాద్ రూరల్ పోలీసులు. పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు ప్రాణాలు వదిలాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా కరెంటు షాక్ తో మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ లోని కొమ్మగూడెంకు చెందిన భూక్యా యాకూబ్ కు రేపే పెళ్లి. ఇల్లంతా సందడిగా ఉంది. అయితే నీళ్ల కోసం ఇంట్లోని బోర్ మోటార్ను రిపేర్ చేస్తుండగా అతనికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. సో అరుణ్, అసలు ఏం జరిగింది? ఈ రోజు రేపు పెళ్లి జరగాల్సినటువంటి భూక్యా యాకూబ్ ఈ రోజు నీళ్లు తీయడం కోసం బోర్ దగ్గరికి వెళ్లారు. బోరు రిపేర్ చేస్తున్న సందర్భంలో అతనికి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. 12వ తారీఖున పెళ్లి ఉంది. ఈ పెళ్లి నిర్వహణ కోసం కావాల్సినటువంటి పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు ప్రాణాలు వదిలాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా కరెంటు షాక్ తో మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ లోని కొమ్మగూడెంకు చెందిన భూక్యా యాకూబ్ కు రేపే పెళ్లి. ఇల్లంతా సందడిగా ఉంది. అయితే నీళ్ల కోసం ఇంట్లోని బోర్ మోటార్ని రిపేర్ చేస్తుండగా అతనికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మహబూబాబాద్ రూరల్ పోలీసులు.